అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్‌కి. ఈరోజు పంచాంగము ఆగస్టు 24 సోమవారం రోజు ఉన్నటువంటి తిథి, నక్షత్రము, శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. ఒక మంచి నిర్ణయం మొత్తం జీవితాన్ని మార్చగలదు. అందుకే భయంతో కాదు, నమ్మకంతో నిర్ణయం తీసుకో. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఆగస్టు 24, 2026 వారం సోమవారము, శ్రీ పరాభావ నామ సంవత్సరము, శ్రావణ మాసము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శుక్లపక్షము. ఈ రోజున సూర్యోదయము 6 గంటల 4 నిమిషములకు, సూర్యాస్త సమయము 6 గంటల 32 నిమిషములకు, చంద్రోదయము 4 గంటల 3 నిమిషములకు, చంద్రాస్త సమయము 3 గంటల 18 నిమిషములకు. ఈ రోజున తిథి ద్వాదశి. ఆగస్టు 24 తెల్లవారుజామున 4 గంటల 18 నిమిషముల నుంచి ప్రారంభమయ్యి ఆగస్టు 25 ఉదయం 6 గంటల 21 నిమిషం వరకు ద్వాదశి ఉంటుంది. పూర్తిగా ద్వాదశి ఉంటుందండి. ఈ రోజున నక్షత్రము పూర్వాషాఢ. ఆగస్టు 23 సాయంత్రం 5 గంటల 44 నిమిషముల నుంచి ఆగస్టు 24 రాత్రి 8 గంటల 27 నిమిషముల వరకు పూర్వాషాఢ ఉంటుంది. తదుపరి ఉత్తరాషాఢ ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి ధనుసు రాశి. ఆగస్టు 25 రాత్రి 3 గంటల 6 నిమిషముల వరకు. తదుపరి మకర రాశి. యోగం ప్రీతి. ఆగస్టు 23 ఉదయం 6 గంటల 13 నిమిషముల నుంచి ఆగస్టు 24 ఉదయం 7 గంటల 3 నిమిషముల వరకు ప్రీతి ఉంటుంది. తదుపరి ఆయుష్మాన్. కరణము భవ. ఆగస్టు 24 సాయంత్రం 5 గంటల 22 నిమిషముల వరకు. తదుపరి బాలవ. ఆగస్టు 25 ఉదయం 6 గంటల 21 నిమిషం వరకు. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము తెల్లవారుజామున 4 గంటల 25 నిమిషముల నుంచి ఉదయం 6 గంటల 12 నిమిషముల వరకు ఉంటుంది. మరలా రేపు రాత్రి అంటే రేపు తెల్లవారుజామున 5 గంటల 16 నిమిషముల నుంచి ఉదయం 7 గంటల 2 నిమిషముల వరకు వర్జవ్యాప్తి ఉంది అని గమనించగలరు. దుర్ముహూర్తం కూడా 2 పర్యాయములుగా ఉన్నది. మధ్యాహ్నం 12 గంటల 43 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 33 నిమిషముల వరకు. మరలా మధ్యాహ్నం 3 గంటల 12 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 2 నిమిషముల వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 7 గంటల 38 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 11 నిమిషముల వరకు. యమగండము ఉదయం 10 గంటల 45 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 18 నిమిషముల వరకు. గుళిక కాలము మధ్యాహ్నం 1 గంట 52 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 25 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయాల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 4 గంటల 27 నిమిషముల నుంచి ఉదయం 5 గంటల 15 నిమిషముల వరకు. అమృతకాలము సాయంత్రం 3 గంటల 6 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 53 నిమిషముల వరకు. గోధూల్య ముహూర్తము సాయంత్రం 6 గంటల 36 నిమిషముల నుంచి సాయంత్రం 6 గంటల 59 నిమిషముల వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2 గంటల 24 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 55 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము తారా అండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న వచ్చేసి, సత్యయుగంలో విష్ణువు ధరించిన ప్రసిద్ధి అవతారాలలో మొదటిది ఏది? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకుంటే చెప్పుకోదగ్గ పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు అయితే ఏమీ లేవు. పంచాంగం ప్రకారం ఈ రోజున వివాహానికి, గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, నామకరణం, శ్రీమంతం, అన్నప్రాసన, చెవులు కుట్టించడకు, నిశ్చయితాంబూలాలకు, పెండి చూపులకు, నూతన వ్యాపార వాహన ప్రారంభ పనులు నిర్వహించుకోవడానికి అయితే అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మిథున, కర్కాటక, తుల, ధనస్సు, కుంభ మరియు మీన. తారాబలం ఉన్న నక్షత్రములు అశ్విని, కృతిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, ఉత్తర పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణ, శతభిష మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రములకు ఆగస్టు 24 రాత్రి 8 గంటల 28 నిమిషముల వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి ఆగస్టు 24 సోమవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.